గురువుజీ మాటలు మనకు అసలే దొరకవు. ఎంత బాగా చెప్పిండు గురువుగారు అని అంటే అది విన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, వినని వాళ్ళకు మాత్రం అస్సలే అర్థం కాదు. నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. నేను కూడా ఇట్లా ఎప్పటికైనా ఒకటి చెప్పాలా అన్నంత గురుగారు చెప్పారు. నేను కూడా ఫ్యూచర్లో ఒక్కసారి ఏ స్టేజ్ మీద అయినా కానీ ఈ విధంగా చెప్పగలనా అని నా మనసుకు అనిపించేంతగా చెప్పారు నేను. కానీ ఇందులో ఒకటే ఒక లోపం ఉన్నది, ఒక రాముంది, ఒకటి కీర్తన ఎవరైనా పాడితే బాగుంటుండే అని అనిపించింది. వందనము రామానికో వందనము, శ్రీరామానికో వందనము, రామానికో వందనము, రఘువంశోధార వందనము, రఘువంశోధర వందనము, రాఘవ రామ వందనము, శ్రీరామ శ్రీరామ, సీతానీకు వందనము, సీతానీకు వందనము, భూలోక మాత వందనము. నిమిషాల్లో హనుమాన్ చాలీసా మరొకసారి చేసి తదుపరి భోజనానికి వెళ్దామని కోరుతున్నాము. అందరూ దయచేసి మీ పాదరక్షలు వాళ్ళేసి లోపల రండి. అందరూ వచ్చి కూర్చోవాలి, ముందుకు వచ్చి. వెనుక ఉన్న ఒకసారి అందరూ కూర్చోవాలి, మీ పాదరక్షలు వాళ్ళేసి లోపల రండి. అందరూ ఒకసారి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. పారాయణం స్టార్ట్ చేద్దాం. అభిషేమం పునర్దు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు సమస్త సన్మంగళా. ఓం శతం దీపా శరదో వర్ధమానః శతం హేమంతాః మనోవాంఛా ఫల సిద్ధిరస్వతి శతాయుషాః అభిషేమం పునర్దు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్తా. ధర్మ ప్రేమికులారా, భీమ్గల్ పట్టణంలో విద్యానగర్ కాలనీలో 100 వారాల పాటు హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా జరిగిన సందర్భంగా ఈనాడు ఇక్కడ పూర్ణాహుతి ఉత్సవం జరిగింది. భక్తులందరూ విశేషంగా పాల్గొన్నారు. కాబట్టి ఈ స్ఫూర్తి, ఈ ప్రేరణ ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి కుటుంబంలో వెలగాలి. ప్రతి ఒక్కరూ కూడా హనుమంతుని యొక్క గుణగానము, వ్యక్తిత్వము తెలుసుకొని తమ జీవితాలను చక్కదిద్దుకోవాలి. అలాగే మరి హనుమంతుడు పాటించిన బ్రహ్మచర్యాన్ని, రాక్షస సంహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు కుటుంబంలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఆశ్రయ శక్తులను నశింపజేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనము నిజంగా హనుమంతుడికి ఇచ్చేటటువంటి నిజమైన నివాళి, నిజమైన భక్తి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈనాడు మన బాలబాలికలంతా కూడా భారతీయ సంస్కృతికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. దానివల్ల అనేక సమస్యలు, మానసిక సమస్యలు, నైతిక సమస్యలు, సామాజిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి హనుమాన్ చాలీసా కానివ్వండి, రామాయణం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, ఇటువంటివన్నీ నేర్చుకొని తమ జీవితాలను చక్కబెట్టుకొని బుద్ధిని శుద్ధి చేసుకొని మరి బాలబాలికలే రేపటి పౌరులుగా చక్కగా మారుతారని ఆశిస్తాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని చెప్పి గురుజాడ అప్పారావు గారు ఇప్పుడు అన్నారు. మరి ఆ మనిషి ఎలా ఉండాలి అంటే కిండి కలిగితే కండగలవాడే మనిషి అని కూడా చెప్తాడు. కాబట్టి మనిషికి కండలు ఉండాలి. మనిషి బలవంతుడు కావాలి, ఆరోగ్యవంతుడు కావాలి, బుద్ధిమంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. ఇలాంటి అన్ని సగుణాలు జ్ఞాన సాగర అని చెప్తారు హనుమంతుని. ఆ యొక్క సమస్త జ్ఞానాలు, సమస్త గుణాలు కలబోసినటువంటి దివ్య రూపము ఈ యొక్క హనుమంతుడు అని చెప్పొచ్చు. ఆ హనుమంతుని యొక్క స్ఫూర్తితో ప్రతి మనిషి కూడా ఆ జీవన పర్యంతము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎవడైతే సంయమనంతో జీవితాన్ని గడుపుతాడో వాడు ఈ ప్రపంచంలో సాధించలేనటువంటిది ఏదీ లేదు అని చెప్పి హనుమంతుడు తన యొక్క బ్రహ్మచర్య మహిమ ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తిని గురించి తన జీవితం ద్వారా హనుమంతుడు తెలియజేశాడు. అంతటి గొప్ప దివ్యమైనటువంటి మూర్తి ఈ యొక్క హనుమంతుడు. కాబట్టి ఈ రోజు నిర్వీర్యమైపోతున్నటువంటి భారత జాతి యువత
యువతకు హనుమంతుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి క్షణము ప్రతి సమయంలో అంతటా అన్ని వేళల్లో ఆ యొక్క హనుమంతుని ఏ యువకులు స్మరిస్తూ నిరంతరము జీవితాన్ని గడుపుతారో వారి జీవితంలో అమోఘమైనటువంటి శక్తులు వికసిస్తాయి. కాబట్టి బ్రహ్మచర్యం యొక్క మహిమను తెలుసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించినటువంటి వ్యక్తి యొక్క గుణాలు మనం తెలుసుకోవాలంటే హనుమంతునికి మించినటువంటి దివ్యమైనటువంటి మూర్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తిని మనకు బ్రహ్మచర్యం కలిగిస్తుందని చెప్పి హనుమంతుడు స్వయంగా ఆ బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ ప్రపంచానికి బ్రహ్మచర్యం యొక్క మహిమను తెలియజేశాడు. కాబట్టి ఈ రోజు మన యువతులు అందరూ కూడా నిరంతరము హనుమంతుని యొక్క గుణాలు ఏవైతే ఈ యొక్క మన హనుమాన్ చాలీసాలో మన తులసిదాస్ గారు తెలిపారో ఆ గుణాలు నిరంతరము స్మరిస్తూ కీర్తిస్తూ ఆయన భజన చేస్తూ అంతటి గొప్ప శక్తిని ప్రతి యువకుడు కూడా హనుమంతుడయ్యి ఈ దేశాన్ని రక్షించాలి.